హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇక రావణాసుని భయం ప్రకారం శుక్రాచార్య సూచనల మేరకు మహిరావణుడు రామచంద్రుని బంధించి తీసుకుపోవడము, అలాగే ఆంజనేయ స్వామి వల్ల అలా జరిగిందని ఆంజనేయ స్వామి బాధపడుతూ తానే రామచంద్రుని విడిపించుకొస్తానని బయలుదేరడం, ఆ తర్వాత దక్షిణ వైపుగా వెళ్ళి మరి చెట్టు త్వరలో ప్రయాణం చేసి అక్కడ పాతాళంలో ఉన్నటువంటి రామలక్ష్మణుని చూస్తారు. చూసిన తర్వాత ఆ అమ్మవారు భద్రకాళి మాత ఆంజనేయ స్వామికి అభయం ఇవ్వడం, ఆ స్వరాన్ని అందజేయడము, ఆ స్వరం వల్ల సాయంత్రం ఉదయం తీసుకొచ్చిన రామలక్ష్మణుని సాయంత్రం బలి ఇవ్వమని చెప్పి చెప్పడము, ఇలా అంతా జరిగిపోతుంది. ఇక సాయంత్రము సమయం, ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఇక ఆయన రామలక్ష్మణుని అమ్మవారి చెంతనే పెట్టి అమ్మవారిని మళ్ళా ప్రార్థిస్తారు. అమ్మ, దీనికి ఒక మార్గం ఏర్పాటు చేయి తల్లి, వీళ్ళని మా తల్లిదండ్రులైన రామలక్ష్మణుని కాపాడుకోవాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ఒక మార్గం ఏర్పాటు చేయి తల్లి, వాళ్ళని ఏ విధంగా తుదముట్టించాలో తెలియజేయి తల్లి అని ఆ భద్రకాళి మాతను ప్రార్థించగా అప్పుడు భద్రకాళి మాత చెప్తుంది, ఇక్కడే ఈ పాతాళంలోనే చంద్రసేన అనే ఒక కన్య ఉంది అమ్మాయి. ఆ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు. మరి నువ్వు ఆ అమ్మాయిని వెతికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకొని ఆ యొక్క మహిరావణుని తుదముట్టించవచ్చు అని సలహా ఇస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలో ఆ పాతాళ ప్రాంతం అంతా తిరిగి పాతాళ రాజ్యం అంతా గాలిస్తే అక్కడ చంద్రసేన అనే ఒక అమ్మాయి ఒక జైల్లో ఒక బందీ అయి ఉంటుంది. సరే, ఈ చంద్రసేన ఎవరు అనేది అంటే ఈమె ఒక గంధర్వ కన్య అయితే రావణాసురుడు గంధర్వ కన్యగా దుందుభి అనే ఆమె. ఈ రావణాసుడు చెర నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో బ్రహ్మను తపస్సు చేయగా సరే చంద్రసేనగా మారింది. అది ఎలా వచ్చిందో తర్వాత వివరిస్తాను. ఈ చంద్రసేనని దగ్గరికి మన ఆంజనేయ స్వామి వెళ్ళడం జరుగుతుంది. వెళ్తే ఆంజనేయ స్వామి అమ్మవ రామలక్ష్మణుని ఇట్లా మహిరావణుడు బంధించి తెచ్చారు, మరి నేను వారిని విడిపించుకోవాలని వచ్చాను, మరి వారి యొక్క ప్రాణ స్థితి వారిని తుదముట్టించాలంటే, వాళ్ళని చంపాలంటే ఆ యొక్క రహస్యం నీకు తెలుసని భద్రకాళి మాత చెప్పింది కాబట్టి అమ్మ నాకు ఆ రహస్యం తెలియజేయ తల్లి అని అంటే అప్పుడు చంద్రసేన అంటుంది అమ్మాయి, నేను రామభక్తురాలని అని అంటే, తల్లి మన రాముడే ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నాకు సహకరించు తల్లి అని చెప్పి ఆంజనేయ స్వామి ఆ చంద్రసేన కన్యని వేడుకుంటాడు. అప్పుడు నేను విషయం చెప్తాను కానీ నాకు కూడా ఒక సహాయం చేయని అంటుంది. అంటేనే అప్పుడు ఆంజనేయ స్వామి అంటుంది, అంటేనే ఆ యొక్క చంద్రసేన నీకు నీ స్వామి ఏ విధంగా ఉన్నాడో రాముడు కూడా నా స్వామి కావాలి అని అంటుంది. తప్పకుండా తల్లి, నా స్వామి నీ స్వామిగానే ఉంటాడులే, నేను అభయమిస్తున్నాను, నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి ఆంజనేయ స్వామి అనడంతో ఆమె తన భక్తికి మోక్షం కలుగుతుంది అని సంతోషంతో ఒక మర్రి చెట్టు త్వరలో, అంటే సముద్రాల అవతల 7 సముద్రాల తర్వాత, అంటే ఆ పూర్వం చెప్పేవాడు 7 సముద్రాలు దాటిపోవాలి అని, అలా సముద్రాల తీరం దాటిన తర్వాత అక్కడ ఒక అగ్నిగోళంలో నుంచి లోపలికి వెళితే అక్కడ ఏకస్తంభం ఉంటుంది. ఆ ఏకస్తంభంలో 2 చిలకలు ఉంటాయి, ఒక పంజరంలో 2 చిలకలు ఉంటాయి. ఆ చిలకలలో ఈ ఇద్దరి యొక్క ప్రాణాలు ఉన్నాయి అని చెప్పి ఆ చంద్రసేన మహాతల్లి చెప్పడంతో అప్పుడు ఆయన బయలుదేరుతాడు, సముద్రాలన్నీ ఈదుకుంటూ పోతాడు, దాటుకుంటూ పోయిన తర్వాత ఆ అగ్ని గోళంలో నుంచి లోపలికి పోవాలి. ఎలా? కష్టం. అయితే ఈయన శరీరం అంతా తడిచి ఉంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంజనేయ స్వామికి వానర రూపంలో లంకలో ఒక అమ్మవారు సీతమ్మవారు ఒక వరం ఇచ్చుంటారు, నువ్వు ఈ యొక్క రావణాసుని వెతికేదానికి ఆ యొక్క తోకకి అగ్గి అంటించుకొని తిరుగుతానంటున్నావు కాబట్టి నీ శరీరం కాలకుండా ఉండేటట్లుగా నేను నీకు వరం ఇస్తున్నాను అని చెప్పి ఆ అగ్నికి నీ శరీరం కాలకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు అమ్మవారు సీతమ్మవారు వరం ఇచ్చుంటారు. ఆ యొక్క వరముని గుర్తు చేసుకొని అగ్నిదేవునికి నమస్కరించి అగ్నిగోళంలో దూరంగానే ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలవు. ఎందుకనంటే సప్త సముద్రాలు ఈదుకుంటూ వచ్చాడు, అదంతా తడిచి ఉన్నది కాబట్టి ఒక విధానం అయితే
ఈ యొక్క అమ్మవారి యొక్క వరం వల్ల కూడా ఆయన శరీరానికి అగ్నిదేవుడు తాకలేదు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఒంటి స్తంభం మేడలో ఆ యొక్క చిలుకల రూపంలో ఉన్నటువంటి ఆ చిలుకల్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పొద్దు నుంచి సాయంత్రంలోగా ఇది తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఎలా బలి ఇవ్వాలని అమ్మవారు కోరింది కాబట్టి బహిరావణుడు మళ్ళా మేడతలాలతో ఆ రామలక్ష్మణుని అమ్మవారికి బలి ఇవ్వాలని వస్తారు. వచ్చే సమయంలో అప్పుడు ఈ యొక్క రామలక్ష్మణుని బలిచ్చే సమయంలో ఈ యొక్క రెండు చిలుకల్ని అంటే రెండు పక్షుల్ని ఆ రెండు పంజరంలో ఉంటే రెండు పక్షుల మెడలు గట్టిగా ఒడిసి పట్టుకొని బాగా నలిపి చంపేస్తాడు. అప్పుడు మహిరావణుడు కూడా చనిపోవడం జరుగుతుంది. రామలక్ష్మణుడు బందీ నుంచి విముక్తి కావడం, వారిని మళ్ళా సముద్ర తీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. తర్వాత వీడియోలో చంద్రసేన గురించి అలాగే మహిరావుడి యొక్క పూర్వజన్మం గురించి తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.